This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. నిన్నటి వీడియోలో మనం కన్వెన్షన్ గురించి కొన్ని తెలుసుకుందాము. ఈరోజు రిమైనింగ్ వాటి గురించి తెలుసుకుందాము. సో మనకి ఒక కోడ్, కంప్లీట్ కోడ్ చూసుకుంటే దానిలో మినిమం 3 మ్యాక్సిమం 7 ఉంటాయి, 7 క్యారెక్టర్స్. సో ఈచ్ క్యారెక్టర్ ఒక ఇండికేషన్ని చూపిస్తుండే. సో ఇందులో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఆల్ఫాబెటిక్ ఉంటుంది, తర్వాత న్యూమరిక్ ఉంటాయి 2 digits. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్కి E11.9 ఉంటుంది, బట్ హైపర్ టెన్షన్కి I10 మాత్రమే ఉంటుంది. సో మినిమం 3 మ్యాక్సిమం 7 ఏ కండిషన్ అయినా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిమల్. ఈచ్ కోడ్ ప్రతి 3 digits 3 క్యారెక్టర్స్ తర్వాత ఒక డెసిమల్ ఉంటుంది. ఇన్ కేస్ 3 క్యారెక్టర్స్ 3 digits మాత్రమే ఉన్న కోడ్కి డెసిమల్ ఉండదు. సో I10కి చూసుకోండి, హైపర్ టెన్షన్ రిలేటెడ్ కోడ్ I10, దీనికి డెసిమల్ ఉండదు. బట్ డయాబెటీస్కి వచ్చేసరికి E11.9 అని ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్కి అదర్ నేమ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అని అంటారు. మీకు ఈ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనే వర్డ్లోనే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కండిషను మనకి డైలీ మారుతున్న రోజుల్లో ఏదైనా ఒక కండిషన్కి స్పెసిఫికేషన్ రావచ్చు. సో అలాంటప్పుడు మనకి నెక్స్ట్ టైం కోడ్ యాడ్ చేయాలన్నప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడానికని ఈ ప్లేస్ హోల్డర్ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో కండిషన్కి ఇంకా స్పెసిఫికేషన్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని చూజ్ చేయడానికి, దాన్ని చూపించడానికి వీళ్ళు ఎక్స్ అనే ప్లేస్లో ఏదైనా కోడ్ యాడ్ చేయొచ్చు. సో అలా మన డైలీ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1కి మనకు అప్డేట్స్ అవుతున్న కొద్దీ కొన్ని కోడ్స్ డిలీట్ చేస్తారు, కొన్ని కోడ్స్ యాడ్ చేస్తారు, కొన్ని కోడ్స్ మాడిఫై చేస్తారు. అందుకని ఈ ప్లేస్ హోల్డర్ని వాడుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నోట్స్. యాక్చువల్లీ నిన్నటి వీడియోలో ఇంక్లూడ్స్ మాత్రమే చెప్పాను, ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 కోడ్ గురించి చెప్పలేదు, మిస్ అయినట్టున్నాను. సో అందుకని మళ్ళీ కవర్ చేద్దామని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్క్లూడ్ 1 ఎక్స్క్లూడ్ 2 అనే ఏంటివంటే 2 ఆపోజిట్ వర్డ్స్. ఎక్స్క్లూడ్ 1కి అదర్ నేము నాట్ కోడ్ హియర్ అని, అండ్ ఎక్స్క్లూడ్కి వచ్చేసి నాట్ ఇంక్లూడెడ్ హియర్ అని అర్థం. సో ఎక్స్క్లూడ్ 1కి వచ్చేసరికి ఏవైనా 2 కండిషన్స్కి మనకి వచ్చినప్పుడు డాక్యుమెంట్లో ఈ 2 కండిషన్స్ మనం కోడ్ చేయొచ్చా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం టాబ్లర్ ఇండెక్స్కి వెళ్తాం. టాబ్లర్ ఇండెక్స్లో కోడ్ డిస్క్రిప్షన్ కింద ఇన్ కేస్ ఎక్స్క్లూడ్ 1 ఇచ్చి దాని కింద ఈ కోడ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే 2 కోడ్స్ ఒకేసారి కోడ్ చేయకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కండిషన్ ఉంది, బి అనే కండిషన్ ఉంది. సో ఏ కండిషన్ కింద ఎక్స్క్లూడ్ 1 అని చెప్పేసి బి కండిషన్ గురించి చెప్తే అప్పుడు ఏ కండిషన్తో పాటు బి కండిషన్ మనం కోడ్ చేయకూడదు. అది దీని మీనింగ్. అండ్ కమ్ టు ద ఎక్స్క్లూడ్ 2 వచ్చేసరికి మనం ఈ 2 కండిషన్స్ కోడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కండిషన్ అండ్ బి కండిషన్ అనుకోండి. సో పేషెంట్ ఏ కండిషన్ అండ్ బి కండిషన్తో వచ్చినప్పుడు ఏ కండిషన్ కింద ఎక్స్క్లూడ్ 2 అని చెప్పి బి కండిషన్ గురించి ఉంటే అప్పుడు ఈ 2 కోడ్స్ మనం పేషెంట్కి కోడ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్క్లూడ్ 1కి HIV అండ్ ఎయిడ్స్ అని ఉంటుంది. HIV అంటే Z21 అండ్ ఎయిడ్స్కి వచ్చేసరికి B20. సో HIV కింద మనకి ఎక్స్క్లూడ్ 1 B20 అని ఉంటుంది. అంటే Z21 అని ఇవ్వాలి, లేదంటే B20 కోడ్ అని ఇవ్వాలి. బట్ 2 కోడ్స్ ఒకేసారి ఇవ్వకూడదు. అందుకని ఎక్స్క్లూడ్ 1 మనకి చెప్తుంది. అండ్ ఎక్స్క్లూడ్ 2కి వచ్చేసరికి మనకి ప్రెషర్ అల్సర్ డిసీజ్కి వచ్చేసరికి డయాబెటీస్ ఉంది. సో ఈ డయాబెటీస్ కాంబినేషన్ కోడ్ ఇచ్చినప్పుడు ఈ ప్రెషర్ అల్సర్ డిసీజ్ కోడ్ కూడా యాడ్ చేయాలి. మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా అప్డేట్స్ మిస్ అయినా మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.